హలో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నీట్ యూజీ 2023 ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి కేరళ మేనేజ్మెంట్ కోటాకి అప్లికేషన్ పెట్టుకొని ఉంటే మీరు ఆల్రెడీ అప్లికేషన్ లో డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయడం జరిగింది. అయినా సరే మరలా నీట్ రిజల్ట్ సబ్మిషన్ అనే నోటిఫికేషన్ KEAM 2023 వెబ్సైట్ లో ఉంది. అంటే మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు ఎంటర్ చేసినటువంటి డేటా వాళ్ళు సేవ్ చేసుకొని ఇప్పుడు మరలా క్రాస్ చెకింగ్ కోసం మరలా రీ ఎంట్రీ చేయమని చెప్తున్నారు. సో దీన్ని ఎంటర్ చేయడానికి మీకు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ లో మీరు నీట్ రిజల్ట్ సబ్మిషన్ అనే దాని మీద క్లిక్ చేసి మీ స్కోర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసేటప్పుడు మీరు ఇప్పుడు ఎంటర్ చేసేటువంటి డేటా ఆల్రెడీ అప్లికేషన్ పెట్టినప్పుడు మీరు ఎంటర్ చేసినటువంటి డేటా, అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక డేటాబేస్ ని రెడీ చేశారు. దానితో కంపేర్ చేసి రెండు సేమ్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోమని కూడా అడుగుతుంది. అది కూడా చెక్ చేసుకొని సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఎలా చూసుకోవాలి అనే దానికి ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కేరళ మెడికల్ కౌన్సిలింగ్ యొక్క వెబ్సైట్ పేజ్ అన్నమాట. అంటే ఫ్రంట్ పేజ్ లో జస్ట్ టాప్ మాత్రమే నేను పెట్టడం జరిగింది. దీనిలో మీరు చూసినట్లయితే నోటిఫికేషన్ KEAM 2023 అడ్మిషన్ టు మెడికల్ అండ్ మెడికల్ అలైడ్ కోర్సెస్ కేరళ ఆన్లైన్ ఫెసిలిటీ ఫర్ సబ్మిషన్ ఆఫ్ నీట్ 2023 రిజల్ట్ అని ఉంది. సో ఈ నోటిఫికేషన్ మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే, మీరు KEAM 2023 వెబ్సైట్ లోకి మీరు ఎంటర్ అయ్యి, అంటే దానికి ఎంటర్ అవ్వడానికి ఇది వెబ్సైట్ లింక్. సో మీరు దీన్ని ఎంటర్ చేయడానికి వెబ్సైట్ లింక్ వచ్చేసి www.cee.kerala.gov.in. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ candidates who do not submit their NEET UG 2023 results to the commissioner for entrance examinations within the stipulated time shall not be considered for preparation of rank list for medical and medical allied courses అన్నది. అంటే తప్పనిసరిగా మీ యొక్క నీట్ రిజల్ట్ ని ఎంటర్ చేయాలి. ఒకవేళ చేయకపోతే ఇన్ టైమ్ లో కానీ వాళ్ళది ఈ ర్యాంక్ లిస్ట్ లో నేమ్ అనేది ఉండదు అని చెప్తున్నారు. సో మరి ఈ ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. క్యూ డేట్ అండ్ టైమ్ 1/7/2023 to 7/7/2023 4 PM అన్నారు. అంటే జూలై 1 తారీఖున ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. జూలై 7వ తారీఖు వరకు ఈ ఫెసిలిటీ ఉంది. సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఉంది. 1 minute లేట్ అయినా సరే క్లోజ్ అయిపోతుంది లింకు. కాబట్టి ఎవరైతే కేరళకి అప్లై చేశారో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క వెబ్సైట్ లింక్ లోకి వెళ్ళి ఈ రిజల్ట్ ని ఎంటర్ చేయండి. అది ఎలా ఎంటర్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది కేరళ వెబ్సైట్ అండి, అందరికి తెలుసు. ఫ్రంట్ పేజ్ ఇలా ఉంటుంది. KEAM 2023 క్యాండిడేట్ పోర్టల్ న్యూ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ స్టూడెంట్ యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ స్టూడెంట్ పేజ్ లో లెఫ్ట్ సైడ్ ప్రాస్పెక్టస్, నోటిఫికేషన్స్ అండ్ గవర్నమెంట్ ఆర్డర్స్, ఆన్సర్ కి, రిజల్ట్, హైలైట్స్ అండ్ టాపర్స్ అని ఇలా ఉంటుంది. మీకు క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది అక్కడ. దాని మీద నోటిఫికేషన్స్ అని క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు క్లియర్ గా ఇక్కడ ఇది ఓపెన్ అవుతుంది. దీనిలో ఆన్లైన్ ఫెసిలిటీ ఓపెన్ ఫర్ సబ్మిటింగ్ నీట్ UG 2023 రిజల్ట్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తారు. ఇది క్లిక్ చేసినప్పుడు మీకు లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు క్యాండిడేట్స్ లాగిన్ డీటెయిల్స్ ఇస్తారు, అంటే యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్, నీట్ రిజల్ట్ సబ్మిషన్ అని ఉంటుంది. నీట్ రోల్ నెంబర్ ఏంటి, నీట్ అప్లికేషన్ నెంబరు, మార్క్స్ ఎంత వచ్చాయి, మీ ర్యాంక్ ఎంత వచ్చింది, మొత్తం డీటెయిల్స్ అడుగుతుంది. అక్కడ ఉన్న డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి చాలు. ఫిల్ చేసి అక్కడ మీకు కంపారిజన్ అడుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఎంటర్ చేసినటువంటి డేటా ఆల్రెడీ మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు ఎంటర్ చేసినటువంటి డేటా రెండు సేమ్ ఉన్నాయా కాదో చెక్ చేసుకోమంటుంది. సేమ్ అనుకోండి, ఇంకా చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఇక్కడ సబ్మిట్ ఉంటుంది, సబ్మిట్ చేసేసేయండి. ఎప్పుడైతే ఇది సబ్మిట్ చేస్తారో మీరు, అప్పుడు మీకు ఇలా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అంటే మీరు సబ్మిషన్ కంప్లీట్ చేసినట్లు. సో ఏ కన్ఫర్మేషన్ రిపోర్ట్ ఆఫ్ నీట్ రిజల్ట్ సబ్మిషన్ టు KEAM 2023 అని ఉంటుంది. అంటే మీది సబ్మిషన్ కంప్లీట్ అయిపోయినట్లు. ఇది నేను ఒక శాంపుల్ పెట్టానండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. దీన్ని మీరు ప్రింట్ తీసుకొని మీ ఫైల్లో జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. మీరు కౌన్సిలింగ్ కి వెళ్ళినప్పుడు అప్పుడు ఇది చూపించాల్సి ఉంటుంది కంపల్సరీ. కాబట్టి దీన్ని మీరు ఒక 3 కాపీస్ ప్రింట్ తీసుకొని మీరు సేవ్ చేసి పెట్టుకోండి మీ ఫైల్లో. నెక్స్ట్ దీన్ని ఒక సాఫ్ట్ కాపీ కూడా ఒక సిస్టమ్ లో ఒక ఫోల్డర్ లో సేవ్ చేసి పెట్టుకోండి. క్లియర్? సో దీంతో మీ యొక్క
నీట్ రిజల్ట్ ని సబ్మిషన్ చేయడం ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో దీని తర్వాత ఏమవుతుంది అంటే మీకు ఈ మార్క్స్ ని బేస్ చేసుకొని ఎంతమంది అప్లై చేశారు, అప్లై చేసిన దాన్ని బట్టి మెరిట్ బేసిస్ మీద మీకు ర్యాంక్స్ డిస్ప్లే చేస్తారు వెబ్సైట్ లో. ఆ ర్యాంక్స్ డిస్ప్లే చేసిన తర్వాత కౌన్సిలింగ్ డేట్స్ అనౌన్స్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమంటారు. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఎక్కడ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే అక్కడ మీకు సీట్ అలాట్ అవుతుంది. ఇది ప్రాసెస్ అండి. సో ఇదంతా కూడా ఎలా తెలుస్తుంది అంటే మీకు ఎవరో చెప్పరండి. దయచేసి మీరు ప్రతి రోజు కూడా కేరళ వెబ్సైట్ లింక్ ని మీరు సేవ్ చేసి పెట్టుకొని ప్రతిరోజు ఒక్కసారైనా మినిమం ఒక్కసారి అట్లీస్ట్ మీరు నోటిఫికేషన్స్ ఏమొస్తున్నాయో చూసుకుంటూ ఉండాలి. ఆల్రెడీ చెప్పాను కదా నోటిఫికేషన్స్ ఎక్కడ కనిపిస్తాయో, నేను మరలా ఒకసారి చూపిస్తాను. అది రోజు మీరు ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ చూసారు కదా నోటిఫికేషన్స్ అండ్ గవర్నమెంట్ ఆర్డర్స్. ఇక్కడ మీకు న్యూ నోటిఫికేషన్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. సో ఇది క్లిక్ చేస్తే ఇలాగా వరుసగా వస్తాయి. ఈ పైన వచ్చినటువంటిది లేటెస్ట్ నోటిఫికేషన్. ఇక్కడ డేట్ కూడా ఉంటుందండి. చక్కగా ఈ డేట్ ని చూసుకొని కొత్తగా వచ్చింది అని దాన్ని క్లిక్ చేసి చూసి ఏం చేయాలో మీరు నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుంటూ ఉండాలి. సో ఎవ్రీ డే మీరు వాచ్ చేస్తూ ఉండాలి వెబ్సైట్స్. క్లియర్? సో తప్పకుండా మీరు 7వ తారీఖు అంటే 7వ తారీఖు వరకు ఉండొద్దండి. 6వ తారీఖుకి మీరు కంప్లీట్ చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా. ఓకే, సో డెఫినెట్ గా మీరందరూ కూడా ఇన్ టైంలో సబ్మిట్ చేసుకుంటారని నేను భావిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను.